హాయ్ గైస్, నేను మీ రాగిణిని. ఎండి నెత్తళ్ళు ఒక్కసారి ఈ టైప్లో చేసుకోండి, కూర అదిరిపోతుంది. కూర కూడా మిగలదండి, అయిపోతుంది. ఏం అవసరంలా, దీంట్లో ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు. ఇంకా వేరే ఏమన్నా వేయాలి అని కూడా అనుకోవద్దు. చూపించినట్లు ఎండి నెత్తలను అయితే మనం ఇట్లాగా తల తోక తీసేసి నీట్గా ఇలా చేసుకొని ఒక హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి, ఎందుకంటే వీటికి ఉన్నటువంటి మట్టి అంతా పోతుంది కాబట్టి. తర్వాత కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ, ఎండి నెత్తళ్ళు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండినత్తలు అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు. ఒక్కసారి ఈ టైప్లో చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత అదే కళాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. దాంట్లో జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి అరుగుదల ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి టైం లేదు, తొందరగా ఫ్రై అయిపోవాలనుకుంటే కనుక ముందుగానే సాల్ట్ వేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే టమాటో ముక్కల్ని వేసుకోండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా, 4 చిన్న టమాటాలు తీసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొలతలు అయితే ఇవి మొత్తం మగ్గాలి కదా. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇదైతే చాలా బాగా మగ్గిపోయింది. దీంట్లోకి అయితే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, మీ స్పైస్కి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోండి. లాస్ట్లో గరం మసాలా వేసుకోండి కొంచెం. ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా మన ఎండినత్తలు అయితే వేసుకుందాము. ఎండినత్తలను కూడా కలుపుకోవాలి మంచిగా. దీంట్లోకి అయితే గ్రేవీ కోసం నేనైతే 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నా. మీకు కావాలంటే ఫుల్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు. మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మూతను పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. మూతను పెట్టేసుకొని తీసిన తర్వాత అయితే ఫైనల్గా కొత్తిమీరని జల్లుకుంటే మన కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.